హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. పైన గార్డెన్లో అంజీర్ ఫ్రూట్ ప్లాంట్ కూడా ఉందండి. దానికి 5 వచ్చినాయి. యాక్చువల్గా మొన్న ఒకటైతే కోసాము, బాగుంది, చాలా స్వీట్ ఉంది. దానికంటే ఇది ఇంకా బాగా పండింది. లైట్ బీట్రూట్ పింక్ కలర్లో ఉంది. ఇంకా పండుద్దేమో అనుకున్నాను, కానీ ఇలా పట్టుకోగానే చేతిలోకి వచ్చేసిందని ఇంకా కోసేసాను. కట్ చేస్తే మాత్రం లోపల పల్పు అంతా బాగుంది, చాలా టేస్ట్ ఉందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా డైలీ నేను ఏదో ఒక కషాయం రూపంలో హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి. పైన ప్లాంట్స్లో మెస్వాక్ ప్లాంట్, ఇవి జామాకులు కానీ లేకపోతే ఏదైనా సరే ఆకులు, కొంచెం లెమన్ గ్రాస్, ఇంకా కొన్ని కొన్ని ప్లాంట్స్ ఆకులు కూడా అలాగ మరగబెట్టుకొని తాగుతాను. బ్లూ శంఖం మొక్క ఫ్లవర్స్ కూడా అలా వేసుకొని మరగబెట్టుకొని తాగుతాము. నేను ఇవాళ అయితే యాక్చువల్గా ఇవాళ ఏం చేశానంటే, మందారాలు ఉంటాయి కదండి, మందారాలు దేవుడికి పెడతాం కాబట్టి అది స్టోర్ చేసుకొని అదిను ఇంకా పుదీనా, కొంచెం అల్లం కోరేసేసి అలాగ మరగబెట్టుకొని ఇంకా కొంచెం నిమ్మకాయ తేనె అది వేసుకొని ఫస్ట్ అయితే లేకంగానే అది తాగుతాను. కొంచెం బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చొని తాగుతాము. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రకరకాలుగా కూడా ట్రై చేయొచ్చు, ఒకటే అని ఏమి పెట్టుకోక్కలే. ఒకసారి ధనియాల కషాయం తాగుతారు, ఒక జీరా బాగా మరగపెట్టుకొని తాగుతారు. అది ఇంకా మన ఇష్టం, ఎన్నన్నా చేసుకో. సొంటి పొడి ఉంటుంది కదండి, అల్లం ప్లేస్లో సొంటి పొడి కూడా మనం వాటర్ మరిగేటప్పుడు అది బాగా మరిగించుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇదైతే ఆర్కిడ్ రోజ్ అండి, ఎంత బాగున్నాయో కదా, పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి. నేను ఆన్లైన్లోనే బుక్ చేసి, అమెజాన్లో బుక్ చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను చిన్న మొక్కే వచ్చింది, చిన్నగా వచ్చినప్పుడు చిన్న చిన్న పూలు వచ్చినాయి. తర్వాత మెల్లగా మొక్క పెరిగే కొద్దీ మనం ఇచ్చే ఫర్టిలైజర్ బట్టి ఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఇది స్టార్ జాస్మిన్ అని నేను తీసుకున్నానండి ఆన్లైన్లో. ఎంత బాగుందో, 8 పెటల్స్ ఉంది, భలే ఉంది ఫ్లవరు. పింక్ కలర్ మొగ్గ వస్తుంది, అది పింక్ కాగడం మళ్ళీలాగా ఉంది. మరి చూడాలండి, ఇది స్టార్ జాస్మిన్ అని తీసుకున్నాను, అది పింక్ కాగడం వల్ల మరి జాస్మిన్ ఫ్లవర్ అది అర్థం కావట్లేదు. కానీ ఏదైనా సరే పువ్వు అయితే చాలా బాగుంది, అందంగా ఉంది. గోరింక పువ్వులు కూడా కలర్స్ ఉంటాయి. ఇది సింగిల్ పెటల్ అండి, మంచి కలర్ ఉంది. ఇది నిత్య మల్లె పూలు అంటాం కదండి, ఎల్లో కలరు, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా వేరే దగ్గర ఉండేది, పైన టెర్రస్ గార్డెన్ వేరే ప్లేస్లో ఉండేది, కానీ వచ్చేది కాదు, అసలు ఆకు కూడా పాడైపోయింది. అందుకని మళ్ళీ ప్లేస్ ఆ కుండీ మార్చిన తర్వాత ఫ్లవరింగ్ అనేది బాగుంది. పన్నీర్ రోజ్ చూస్తుంటే మాత్రం మనం అట్ట పక్క నుంచి వెళ్తుంటే కూడా అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ దాకా ఉంచి కోస్తాను. ఇవి మాత్రం మందారాలు అయ్యి దేవుడికి కోసుకొని వచ్చాను పైకి వెళ్ళి, ఆ పూలు మాత్రం కొయ్యలేదు. నిత్యమల్లె పూలు అన్నీ కోసాను, కానీ పన్నీర్ రోజు కొన్ని కొన్ని ఈవినింగే కోసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి నేను అలా చేసుకుంటాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే పూసి కింద పడిపోతుంటాయి కదా, ఇంకా అవి కూడా తీసుకొని వచ్చి కొంచెం వాటర్లో కడిగి ఎప్పుడు పెడతాను, ఎందుకంటే కిందంతా డస్ట్ ఉంటుందని కొంచెం కడుగుతాను. ఇంకా ఇవాళ ట్యూస్డే కాబట్టి అన్నపూర్ణమ్మ వారికి కొంచెం దీపం పెట్టుకొని అలాగూ చేసుకున్నాను. ఇంకా బయట కూడా తులసి కోట ఒకటి ఉందండి, తులసి కోటకు కూడా ట్యూస్డే ఫ్రైడే పక్కా పెడతాను, దీపం అయితే వెలిగిస్తాను. ఇలాగ ప్లాంట్ అనేది నేను ఈ తులసి కోట కొంచెం లోపల పెట్టుకున్నాను. మధ్యాహ్నం టైంలో కొంచెం ఎండ వస్తుంది, ఆ ఎండతోటే అది సర్వైవ్ అవుతుంది, మరి చూడాలి. ఒక్కోసారి అయితే తొందరగా వడిలిపోతుంది. వాటర్ కూడా మనం అండి అది చూసి పోయాలి. వర్షాకాలం అయితే ఒక 2-3 డేస్కి పోసినా కూడా పర్వాలేదు తులసి మొక్కకి. శాస్త్రానికి కొద్దిగా మనం ట్యూస్డే ఫ్రైడే పూజ చేసుకున్నప్పుడు కొంచెం శాస్త్రానికి నీళ్ళు పోస్తే సరిపోతుంది, కానీ డైలీ పోసేసారంటే మాత్రం ఎంత ఎండలో ఉన్నా కూడా మొక్క ఇదైపోతుంది. అందుకనే మనం వర్షాకాలం ఇంకా చూసుకొని పోయాలి, చలికాలం కూడా చాలా చూసుకొనే పోయాలి. సో ఇంకా తులసి కోటకి అన్నపూర్ణమ్మ వారికి ఇలా దండం పెట్టుకొని దీపారాధన చేసుకున్నాండి. ఇంక ఇవాళ లంచ్కి ప్రిపేర్ అయితే బెండకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. ఆనియన్స్ అది కట్ చేసుకొని
బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో. నేనేం చేస్తాను అంటే ఆనియన్స్ ఇలా పొడుగ్గా కోసేసి ఫస్ట్ కొంచెం పసుపు వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటాను. తర్వాత బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను. అది సారీ, అది మనం పసుపు వేసుకుంటేనే తొందరగా అది మెత్తపడకుండా ఫ్రై లాగా అవుతుందండి. మూత మాత్రం పెట్టకూడదు. శుభ్రంగా బెండకాయలు చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా అంతా బెండకాయలు కొంచెం క్రిస్పీగా మనకు అయినట్టు అనిపిస్తేనే అప్పుడు కొంచెం ఉప్పు కారం అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవాళ అది బెండకాయ ఫ్రై ఒక్కటే చేశాను. యాక్చువల్గా అయితే ఏదో ఒకటి రసం కానీ సాంబార్ కానీ పెడతాను, కానీ ఇంకా ఫ్రై ఒకటే చేశాను. ఇంక పికిల్స్ ఉన్నాయని ఇంక నేనేమి చేయలేదు. అది కట్ చేయడమే పెద్ద పని అండి బెండకాయలు ఎవరికైనా సరే. పులుసు అయితే తొందరగా అయిపోతుంది కదా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాం కాబట్టి పులుసు అయితే అయిపోతుంది. కాకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలంటేనే కష్టం. యాక్చువల్గా బయట మనం అది ఇట్లా ఫంక్షన్స్ చేసినప్పుడు వాళ్ళు చేస్తారు కదండి ఫ్రై అంటే ఆయిల్లో ఇలా దేవేసి పల్లీలు వేసి కరివేపాకు అలా చేస్తారు కదా. అదైతే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడం అయితే మంచిది కాదు. చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని చక్కగా ఫస్ట్ ఆనియన్స్ వేయించుకొని ఇవి వేసేసి, ఈ బెండకాయ కర్రీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ జిగురు లేకుండా నెమ్మదిగా వేయించుకుంటుంటేనే దాని టేస్ట్ ఉంటుంది. సో సిమ్లో పెట్టి నేను చేస్తాను అది కర్రీ. ఎట్టి పరిస్థితుల్లో మీడియం కానీ హైలో కానీ పెట్టి చెయ్యను. ఎందుకంటే అది అంత టేస్ట్ రావాలంటే సిమ్లోనే ఉడకాలి. అది జిగురంతా పోయేదాకా మనం సిమ్లోనే పసుపు వేసుకొని ఫస్ట్ వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కటింగే పెద్ద పని కదా ఇంకా. సో కటింగ్ చేసుకొని మెల్లగా ఇంకా ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసంది ఇంకా దేవుడి రూమ్ ఒక్కటి క్లీనింగ్ ఉందండి. అది ఇవాళ ట్యూస్డే కాబట్టి రేపు చేస్తా, అంటే వెనస్డే క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం దేవుడి రూమ్ అంటే కొంచెం నీట్గా అది క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకనే ఇంకా మొత్తం అంతా రేపే చేసుకుంటాను. ఇంకెంతమంది అందరూ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ పాటికే ఇంకా థర్స్డే ఫస్ట్ డే వచ్చింది కదా శ్రావణ మాసం. సో రేపైతే దేవుడి రూమ్ క్లీనింగ్ అయిపోతుంది. కిచెన్ వర్క్ అంతా అయిపోయింది. ఎంత డస్ట్ వచ్చిందంటే మనం ఎంత క్లీన్ చేసినా సరే ఎక్కడో చోట అలాగూ ఉండిపోతుంది కదా. కిచెన్ డస్ట్ చాలా వచ్చింది. ఇంకా అది క్లీనింగ్ చేసేసుకున్నాను. కిచెన్ వర్క్ అయితే అంతా అయిపోయింది. ఇంకా దేవుడి రూమ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా మనం ఫస్ట్ తారీఖు శ్రావణ మాసం మొదలు కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఏదైనా సరే పూజలు కానీ ఏదైనా చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇంక శ్రావణ మాసం అంతా కూడా నాన్ వెజ్ అయితే చెయ్యనండి. అది ఈ 1 మంత్ నాన్ వెజ్ ఉండదు. ఇంకా బెండకాయలు అలా కట్ చేసుకున్న తర్వాత అవి నేను కవర్లో పెడతాను, పాడేయనండి. అవి తీసుకెళ్ళి నేను మొక్కలకి వేసేస్తాను. అలా వేసేసి డైరెక్ట్గా ఏమున్నా సరే ఇంకా నేను అన్ని మొక్కలకే వేస్తాను. ఏది కూడా పోనీయనండి. ఆఖరికి ఏదైనా కర్రీస్ మిగిలిపోయినా కూడా బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు స్టోర్ చేసుకొని కర్రీస్ మిగిలిపోయినా ఇలా ఉల్లిపాయల తొక్కలు కానీ బెండకాయ తొక్కలు కానీ ఏదైనా సరే అందులో నీళ్ళల్లో వేసి తర్వాత మొక్కలకి ఇచ్చేస్తాను. ఇక చక్కగా ఇలాగ ఫ్రై అవుతుంది. ఇంకా ఆ బెండకాయ ముక్కలు మాత్రం బయట వేద్దామని కుండీలో ఇంకా వెళ్ళి ఆ బకెట్స్లో కొంచెం కొంచెంగా వేసేస్తాను. ఎన్ని ఉంటే అన్నీ, ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం బకెట్స్లో మొక్కలు ఇంకా పైన చాలా ఉన్నాయి. నాకు వచ్చినట్టు వేసేస్తూ ఉంటాను. కూరగాయలు కానీ కర్రీస్ మిగిలినా కూడా అలా వేసేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఏంటంటే మనము మొక్కలు ఉన్నప్పుడు కందిపప్పు మినపప్పు బియ్యం వాటర్ కడుక్కుంటాం కదా, ఆ వాటర్ కడిగిందంతా మంచిగా స్టోర్ చేసేసుకోండి. ఆఖరికి పుల్ల పెరుగైనా సరే మజ్జిగైనా సరే మనం నెయ్యి కోసం మజ్జిగ చిలుకుతాం కదా, ఆ మజ్జిగ వచ్చినా సరే మొత్తం అంతా కూడా చక్కగా ఒక 20 లీటర్స్ బకెట్ పెట్టుకుంటే అది మంచిగా అది నిండేదాకా అది అందులోనే పోస్తూ ఉన్నారనుకోండి. అందులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేయండి. ఆ బెల్లం ముక్క వేస్తే పురుగు అది రాదు, ఫ్రెష్గా ఉంటుంది. అలా వేసేసుకొని వాటర్ అంతా స్టోర్ చేసుకొని ఇలా కట్ చేసినప్పుడల్లా కూరగాయలు అందులో వేసేస్తూ ఉండండి. ఇంకంతే. మీరు
ఒక వారానికి మీకు మంచిగా 20 లీటర్స్ బకెట్ మంచిగా నిండిపోద్ది. అది తీసుకెళ్ళి పైన మొక్కలు ఎక్కువ ఉన్నవాళ్ళు చక్కగా అది డైల్యూట్ చేసి 1 లీటర్ వాటర్కి ఒక 5 లీటర్స్ 1 లీటర్ ఇది లిక్విడ్కి 5 లీటర్స్ వాటర్ కలిపి పోసేసుకోండి. ఇంకనైతే నేను కొంచెం రెగ్యులర్గా కాఫీ అయితే తాగుతానండి. 11:30 12కి అట్లా కాఫీ పెట్టుకున్నాను. ఇదైతే కాంటినెంటల్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదే వాడతాను నేను. బ్రూ అది తక్కువ వాడను. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా తాగుతాను. కానీ నేను షుగర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీ తాగినా, పాలు తాగినా, కాఫీ తాగినా నేను అసలు షుగర్ వాడను. బెల్లం కానీ పటికి బెల్లం కానీ వాడతానండి. తాగొచ్చు, ఒక డైలీ వన్స్ అయితే ఏం పర్లేదండి, ఏమీ కాదు. మనము మానేసి మళ్ళీ ఎప్పుడో తాగుదామని కంటిన్యూ చేస్తే మాత్రం కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. లైట్గా ఎప్పుడైనా కొంచెం తాగొచ్చు, మరి మనం పెద్ద గ్లాస్ నిండా అలా ఏం తాగం కదా. చిన్న చిన్న కప్పుతో తాగడం అనేది అలవాటు పెట్టుకుంటేనే మంచిదని అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఎప్పుడైనా తాగినప్పుడు తాగాలనిపించినప్పుడు తాగితే డైజెషన్ ప్రాబ్లం అలాంటివి, కడుపు ఉబ్బరం అలాంటివి వస్తాయి ఈ మిల్క్ ప్రోడక్ట్స్తో. సో అది నాకు ఒక ఇది అనమాట. అందుకనే అయినా కూడా నాకు కాఫీ ఇష్టము. 11:30 12కి కాఫీ అయితే తాగేస్తాను. ఇంకైతే బెండకాయ కర్రీ ఇంకా ఫైనల్ టచ్కి వచ్చేసిందండి. కారం ఉప్పు అయితే వేసేసాను, చాలా బాగుంది. లాస్ట్కి కరివేపాకు వేసుకుంటా. ఇంకా కొంతమంది కావాలంటే మిర్చి ఇలా చీల్చి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా అయిపోయింది. ఇంకా అది తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజైతే ఏం చేయలేను. వీడియో నచ్చితే లైక్ చేయండి.